హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య ఈశ్వర్ టాక్స్. ఈరోజు నా గార్డెన్ వ్లాగ్ అండి. నా గార్డెన్లో ఈరోజు మార్నింగ్ గ్లోరీస్ పూసాయి. ఈ 2-3 డేస్గా ఫుల్గా పూస్తున్నాయి. మీకు అవన్నీ చూపిద్దామని. చూడండి అసలు సరే, అసలు మార్నింగ్ గ్లోరీస్ ఇలా పూసాయి నా గార్డెన్లో. అయితే ఇది సీడ్స్ రాని రకం అండి. ఇది కొమ్మతో వస్తుంది. ఎంత బాగా పూస్తున్నాయి, ఇప్పుడైతే విరగ పూస్తున్నాయి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మార్నింగ్ సౌండ్స్ చూసారా మీరు? సైడ్ నుంచి రకరకాల పిట్టల సౌండ్స్ అండి. అసలు నేను చిన్నప్పుడు చూడని రకరకాల పిట్టలు కూడా ఇప్పుడు మా గార్డెన్లో కనిపిస్తూ ఉంటాయి. అసలు మార్నింగ్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో. అందరూ ఎక్కడన్నా అంటే గార్డెన్ అట్లా ఉంటే అక్కడ కూర్చొని కాఫీ తాగితే బాగుండు అట్లా అనుకుంటారు కదా. కాఫీ అలవాట్లేదండి. ఇది లాన్, కొంచెం లాన్ పెట్టుకున్నాము. అక్కడ ఒక చిన్న లోటస్ పాండ్ ఉంది. అసలు మీకు చూపిస్తాను చూడండి. ఒక చిన్న పపాయ చెట్టు మీకు కనిపిస్తుంది కదా. ఆ పపాయ చెట్టుకి ఎట్లా కాయలు కాస్తుందో చూపిస్తాను నేను మీకు. ఇది ఎంత ఉంది చూడండి. ఒక 2 feet అంతే. 2 feetకి ఎంత కాయ. ఇవన్నీ ఇంకా పిందెలు ఉన్నాయి. ఇవన్నీ ఆల్రెడీ ఒక పెద్ద కాయ కాసింది. మార్నింగ్ ఫుల్ అంటే పీస్ఫుల్గా ఉంటుంది. లేసి వచ్చినాక డేని మంచిగా స్టార్ట్ చేసుకోవాలంటే కాసేపు ఇక్కడ ఆ రాయి పైన కూర్చొని వెళ్తే చాలు, పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఇవైతే సాయంత్రం మనం వాటర్ వేయటానికి వచ్చినప్పుడు ఫుల్ స్మెల్ వస్తాయి. పప్పాయ వచ్చిందండి, కోసేసుకుందాము. చెట్టు పైన వండిపోయింది, చూడలేదు నేను. సరే, కొంచెం గ్రీన్ ఉంది, రేపటికి అయిపోతుంది. పేపర్లో జుట్టి పక్కన పెట్టేస్తే. చిన్న మడిలో అరటి చెట్టు, ఇది కేరళ నుంచి తెచ్చుకున్నా. మల్లెలు చూడండి, ఇంకా సీజన్ స్టార్ట్ అయిపోయింది. బోల్డ్ అని మొగ్గలు వస్తున్నాయి. ఇవి క్రీపర్కి ఎక్కాయి చూసారా ఫ్లవర్స్. మార్నింగ్ గ్లోరీస్ బయట నుంచి చూసే వాళ్ళకి బ్యూటిఫుల్గా ఉంటుంది. మళ్ళీ 2వ రౌండ్ పూస్తున్నాయండి ఇవి. ఫస్ట్ పూసాయి, మొత్తం ప్రూన్ చేశాను, మళ్ళీ పూస్తున్నాయి. ఇవి కారం బంతి, నిన్న మొన్న వేసినాయి. మొక్కలు కొనుక్కొచ్చాను, అవి ఎండిపోయినాయి అనమాట. వాటికి పువ్వులు ఉండే కదా, అవి వేస్తే మళ్ళీ సీడ్స్ వేస్తే వచ్చాయి ఇవి. నా గార్డెన్లో ఉల్లి వచ్చేసినాయండి. ఉల్లిగడ్డలు సీడ్స్ ఉన్నాయని ఆపేశాను. కింద ఉల్లిగడ్డలు వచ్చేసాయి. అసలు టర్టిల్ వైన్ చూసారా ఎంత కవర్ చేసిందో. అసలు మొక్కకి ఎండ కూడా తగలనీదు. ఇదో మందారం మొక్క, ఆకు వెరైటీగా ఉంది కదా, పువ్వు కూడా వెరైటీగా ఉంటుంది. ఆల్ స్పైస్ కొంచెం గిల్లితే చాలు, ఇంకా బిర్యానీ తిన్నట్టే మనం, అంత స్మెల్ వచ్చేస్తుంది. మ్యాంగో తెచ్చిపెట్టిందే, పెద్దదే మొక్క తెచ్చుకున్నాం కదా లాస్ట్ ఇయర్, అది ఇప్పుడు చిగుర్లు వస్తుంది.
జామ చెట్టు 1 year అయ్యింది. ఇది సీడ్స్ తో పడి మొలిచిన మొక్క. దీనికి ఒక్క కాయ వచ్చింది. అదేంటో ఇదైతే ఒక 1 yearకే వచ్చింది. మనం సీడ్స్ తో వేస్తుంది. అక్కడ ఉన్నది ఇంకొకటి ఉంది, అది 3 years అయ్యింది, ఇంకా రాలేదు. ఇదేమో తొందరగా వచ్చేసింది. ఇవి పర్పుల్ కలర్ లోకి టర్న్ అవుతాయండి మిర్చీస్, పర్పుల్ మిర్చి. చూసారా, చిన్న చెట్టుకి పూత వచ్చింది. చూద్దాం కాయలు వస్తాయో రావో, పర్లేదు. మన ఇంట్లోకి వచ్చినాక ఫస్ట్ పూత. చిన్నగా ఉన్నాయి కానీ అవి ఉంటాయి అనుకోవట్లేదు నేనైతే. బ్రహ్మకమలం చూడండి ఎంత పెద్దగా అయిందో. ఫ్రెండ్ ఇచ్చింది, వాళ్ళు ఊరు వెళ్ళిపోతున్నారని చెప్పి మొక్క మొత్తం తొట్టి పలంగా ఇచ్చేసింది అనమాట. ఇది కూడా 2 మొక్కలు తను పెంచింది, ఇంత పెద్దగా అయ్యాయి. తెచ్చి ఇక్కడ పెట్టాను ఇంకా షెడ్ లో. ఇది మా ఇంటి ముందున్న గన్నేరు చెట్టు. అసలు ఎన్ని పువ్వులు చూడండి. అదేంటో బతుకమ్మప్పుడు పూయవు ఇవన్నీ. బతుకమ్మప్పుడు పూస్తే కనీసం బతుకమ్మలోనే వేర్చుకుంటాం కదా, బతుకమ్మప్పుడు పూయవు. ఇప్పుడైతే బోల్డ్ అన్ని అవసరం లేనప్పుడైతే. కాకపోతే ఇంత మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎంత ప్లెజెంట్ గా ఉందో అసలు. ఇది మా ఇంటి ముందున్న మామిడి చెట్టు. ఇప్పుడు 3 years అయిపోయింది. ఇల్లు కట్టినప్పుడు పెట్టాము, 3 years అయింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ చూడాలి, కాత పూత ఏమన్నా వస్తుందేమో. బండ నేల కాబట్టి పెద్దగా ఎదగలేదండి. దీన్ని నేలలో పెట్టాము. కాకపోతే ఎక్కువగా ఏమనుకున్నామంటే, మనకి సిటీలో ఈ ఆకులు కావాలంటే, మామిడాకులు కావాలంటే ఊర్లలో అయితే ఎవరిదో ఒకరిది తెచ్చుకుంటాము అడిగేసి 4 కొమ్మలు. ఇక్కడ ఎవరింటి ముందు ఉంటాయి, ఎవరిస్తారని చెప్పి ఒకటి మనకి పండగలప్పుడు ఫంక్షన్స్ అప్పుడు కంపల్సరీ కాబట్టి ఈ మామిడి మొక్కను పెట్టా. ఇక్కడే కింద రణపాలం మొక్క, సత్యనారాయణ స్వామి చెట్టు. ఎల్లో ఫ్లవర్ ని మేము సత్యనారాయణ స్వామి చెట్టు అంటాము. గోరింక పూలు చూడండి, మంచి కలర్ ఉన్నాయి కదా. పింక్ లోనే ఒక 4-5 షేడ్స్ ఉన్నాయి నా దగ్గర. ఫైనల్ గా అంటే ఫైనల్ గా అసలు థ్రిల్ అయిపోతారు మీరు ఇప్పుడు దీన్ని చూస్తే. అసలు ఎంత బాగుంది చూడండి. మా బిల్డింగ్కే లుక్ తెచ్చింది. అందరూ ఒక నిమిషం నిలబడి చూసుకోవటమే. ఇది పొద్దుతిరుగుడు అనుకుంటున్నారు, కాదండి మెక్సికన్ సన్ఫ్లవర్ అని చెప్తున్నాను. నిలబడి చూసి వెళ్ళిపోతున్నారు. దూరం నుంచి పొద్దుతిరుగుడు అనుకుని ఏంటి ఇన్ని పూసాయి అని వచ్చి చూసిపోతున్నారు. మా డాగి చూసారా పైన కనిపిస్తుందా, షీరో అది చూడట్లే. ఇది నా గార్డెన్ వ్యూ, నా గార్డెన్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.